హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్ అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం అసైన్మెంట్ అండ్ కంపారిజేషన్ ఆపరేటర్ చూసాం. సో ఈరోజు లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ యూజ్డ్ ఫర్ బూలియన్ లాజిక్. మీకు ఈజీ గుర్తుండటానికి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే పెడుతున్నాను. సో ఇది ఒక్కటి బూలియన్ లాజిక్ అని గుర్తుపెట్టుకుంటే లాజికల్ ఆపరేటర్కి మీకు వెంటనే గుర్తొచ్చినట్టు ఉంటుందని మీకు కీ పాయింట్ లాగా మెయిన్ పాయింట్ లాగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ లాగా మేము సైడ్నే రాసేసాను. సో ఆపరేటర్స్ ఏమేమి వస్తాయి లాజికల్ కింద, అండ్ ఆర్ నాట్ అనమాట. సో ఇక్కడ పైథాన్లో క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ నాట్ రాస్తాం అనమాట. సో దీని ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎండ్ ఆపరేటర్ ఉంది, ట్రూ అండ్ ట్రూ, ఈ రెండింటి మధ్యలో ఆపరేటర్ అని పెడతాం. ఇదేనా అది ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ కానీ, అండ్ ట్రూ ట్రూ కానీ అలాంటి వాటిలో మధ్యలో పెడతాం. ఓకే, సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్ వచ్చింది. ఈ ఫాల్స్ ఎందుకు వచ్చింది అంటే, ఎండ్ ఆపరేటర్లో ఏదైనా రెండు ట్రూస్ ఉంటేనే అది ట్రూ వచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది. సో ఇట్ గివ్స్ ఫాల్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ ట్రూ అండ్ ఇక్కడ ట్రూ వచ్చింది అనుకో, ఇట్ గివ్స్ అండ్ ట్రూ అవుట్పుట్ అనమాట. అది ఎండ్ ఆపరేటర్. అట్లీస్ట్ రెండు ట్రూస్ ఉంటేనే అది ఎండ్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ వచ్చి అట్లీస్ట్ వన్ ట్రూ ఉన్న ఈ గివ్స్ అవుట్పుట్ ట్రూ అనమాట. అర్థమైందా? ఈ ట్రూ ఆర్ ఫాల్స్, అట్లీస్ట్ వన్ ట్రూ ఉంది కాబట్టి ఇట్ గివ్స్ ట్రూ అనమాట. సో అండ్ నాట్ వచ్చేసి లాజికల్ నాట్ ట్రూ. ట్రూ కానీ ఏంటిది? ఫాల్స్. అది ట్రూ కాకపోతే ఏమైంది? ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ట్రూ వచ్చింది అవుట్పుట్, ఆపోజిట్ అనమాట. Used with true, false or expressions that returns booleans అనమాట. బూలియన్ ఫామ్ లో రిటర్న్ అయింది. అండ్ ఇది ఎగ్జాంపుల్ చూస్తున్నాను మీకు. ఓకే, లాజికల్ మీకు ఈజీగా అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి బిట్ వైజ్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కొంచెం అర్థం కాదు. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అట్లీస్ట్ రెండు ట్రూస్ ఉంటే, సపోజ్ ఇక్కడ ఏ వచ్చి ట్రూ అని ఉంది, బి అంటే ఫాల్స్ ఉంది. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఎందుకు? బోత్ మస్ట్ బి ట్రూ. మీకు ఇక్కడ రాసిన సైడ్ నా, సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఏ ఆర్ బి ఉంది, అట్లీస్ట్ వన్ ట్రూ టు బి నీడెడ్. వన్ ట్రూ అయినా కావాలి. సో ఇట్ గివ్స్ అవుట్పుట్ ట్రూ ఓన్లీ. చూసారు, ఇక్కడ ట్రూ వచ్చింది. అండ్ ప్రింట్ నాట్ ఏ, ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ ఆఫ్ ఫాల్స్ నాట్ ఏ. ఏది కాకపోతే ఇట్ గివ్స్ ఫాల్స్. ఇప్పుడు నాట్ బి ఇచ్చామనుకోండి, ఇట్ గివ్స్ ట్రూ. చూసారా, ఇట్ గివ్స్ ట్రూ. సో మళ్ళీ పాతదే రాసాం, మీరు నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ ఆపరేటర్ అన్నమాట. దీంట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ ఆర్ నాట్, ఈ త్రీ అనేది మనం మస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎండ్ అంటే రెండు ట్రూస్ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఆర్ అంటే అట్లీస్ట్ వన్ ఉన్న ఇట్ గివ్స్ ట్రూ అవుట్పుట్. నాట్ అంటే ఆపోజిట్, ట్రూ అంటే ఫాల్స్ అంటే ట్రూ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ లాజికల్. అండ్ నెక్స్ట్ వచ్చి బిట్ వైజ్ ఆపరేటర్, యూజ్ ఫర్ మ్యానిపులేటింగ్ బైట్స్ అనమాట. బైట్స్ ని మెజర్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి మనం బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో వచ్చేసి అండ్ ఆర్ జార్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనమాట. దీని ఒక సింబల్స్, అండ్ ఆర్ సింబల్ ఇది, జార్ సింబల్ ఇది, క్యాప్ వచ్చింది. అండ్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనమాట. అండ్ బిట్ వైజ్ అండ్ ఇవి చెప్పినట్టు క్యాపిటల్ లెటర్స్. అండ్ ఇక్కడ వచ్చి ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5, బి ఈజ్ ఈక్వల్స్ టు 3, అండ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే 5 and 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే, సో మీరు ఇది గుర్తుపెట్టుకుని 5 and 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అది ఎలా వచ్చిందో నేను ఈరోజు చెప్తున్నాను. సో ఇప్పుడు బిట్ వైజ్లో ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 5 and 3 వచ్చింది కదా. సో మనం ఏం చేస్తున్నామంటే, కంపేర్ ఈచ్ బైట్ ఆఫ్ ఏ అండ్ బి, రిటర్న్స్ 1 ఓన్లీ ఇఫ్ బోత్ బైట్స్ ఆర్ 1, అదర్వైజ్ 0. సపోజ్ ఏ అండ్ బి, ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చారు. ఈకి వాల్యూ 0 1 0 1, ఇది 5కి ఒక వాల్యూ, 5 ఒక బైట్ వాల్యూ. మీకు ఫర్దర్గా చెప్తాను బైట్ వాల్యూ నెక్స్ట్ వీడియోలో. మీకు
బైట్ వాల్యూ వచ్చింది. అది బైట్ నెంబర్ని బైట్ వాల్యూగా ఎట్లా కన్వర్ట్ చేసుకొని ఆ బైట్ నెంబర్ని మనం బిట్ వైజ్ ఎండ్లో ఎట్లా అవుట్పుట్గా రాయాలో చెప్తాను. అండ్ ఇక్కడ 5 వచ్చి 5 ఒక బైట్ వాల్యూ 010 అండ్ 3 వాల్యూ వచ్చి 0011 అండ్ ఈ రెండు కలిపితే 0001 దెన్ అవుట్పుట్ ఇస్ 1. అంటే ఇప్పుడు ఏబి ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇట్లా రాసుకుంటూ వరుసంగా రాసుకుంటూ వస్తాం అనమాట. 0101 అండ్ ఈ బి 3 వాల్యూ వచ్చి 0011. ఈ రెండు కలుపుతాం అనమాట. ఏ అండ్ బి కదా. అండ్ అంటే ఏంటి, రెండు ట్రూ అయితే ఇట్ గివ్స్ ట్రూ. ఓకేనా, రెండు ట్రూ కాదు కదా, 0. ఓకే, ఈ రెండు ట్రూ కాదు, 0. అండ్ ఈ రెండు ఒకటే కాబట్టి ఇట్ గివ్స్ 1. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎన్ని ఒకటే 1 ఉంది. సో ఇట్ గివ్స్ రిజల్ట్ 1 అనమాట. ఓకేనా, ఇది ఎండ్కి. అండ్ ఆర్ అనమాట, ఆర్ బిట్ వైజ్ ఆర్. సో ఆర్ 5 క్యాప్స్ మీది అవుట్పుట్ ప్రోగ్రామ్ వేస్తే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆర్ చూద్దాం. ఆర్కి 5 or 3 బిట్ వైజ్ ఆర్. సో 5కి ఒక బిట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. 0101 0011 అండ్ దీని వాల్యూ 7 వచ్చింది. సేమ్ నెంబర్ కదా, కాబట్టి 7 అని ఎందుకు మారింది? ఇది ఆర్ ఆపరేటర్ కాబట్టి. కంపేర్స్ ఈచ్ బైట్ ఆఫ్ ఏ అండ్ బి రిటర్న్స్ 1 ఇఫ్ అట్లీస్ట్ 1 బైట్ ఈస్ 1. అంటే ఈ రెండిట్లో ఏది 1 అయినా, సపోజ్ రెండు ఒక ట్రూ ఒక ఫాల్స్ అంటే ఒక ట్రూ ఉన్నా ఇట్ గివ్స్ ట్రూ అన్నాం కదా. సో అదే విధంగా ఏ తీసుకున్నాం బి తీసుకున్నాం, ఆర్ ఒక సింబల్ ఇది. ఓకే, అండ్ ఇది రాసుకున్న వరుసంగా. ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ 1 షుడ్ బి ట్రూ అన్నా కదా. 000 యాజ్ యూజువల్. అట్లీస్ట్ 1 ట్రూ, 1 అనేది 2 వచ్చింది కాబట్టి 0 1. అట్లీస్ట్ 1, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 1 1 1, అవుట్పుట్ 1. అండ్ ఇక్కడ అవుట్పుట్ ఎట్లా కౌంట్ చేస్తామంటే ఇక్కడ 3 1s 4 5 6 అండ్ 7. రిజల్ట్ వచ్చి 7. ఏంటి, ఆర్కి. సో అదేవిధంగా మీరు XORకి నాట్కి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ చేయండి, ప్రోగ్రామ్లో చేయండి. సో యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అన్నమాట. సో మీకు ప్రోగ్రామ్ ఓకేనా. ఇప్పుడు ఏ 5 అండ్ బి 2. ఇప్పుడు రన్ చేద్దాం. ఏ అండ్ బి ఎండ్ ఆపరేటర్ వచ్చి 1 వచ్చింది అవుట్పుట్. మనం చూసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. మీకు అర్థం కాదని మీకు బైట్ వాల్యూ అనేది ఎట్లా కన్వర్ట్ చేయాలో, ఒక నెంబర్ నుంచి బైట్ వాల్యూకి ఎట్లా కన్వర్ట్ చేయాలని నెక్స్ట్ వీడియో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చి ఆర్ అంటే ఈ సింబల్ అనమాట. దెన్ ఒక అవుట్పుట్ 7 ఈజ్ ఆర్ అనమాట. క్యాప్ వచ్చింది అండ్ ఇట్ వాల్యూ 6 అండ్ నాట్ అనమాట. సో ఇట్ గివ్స్ -6 అనమాట. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ 10 వచ్చింది, రైట్ షిఫ్ట్ వచ్చి 10 అంటే. సో యూ నీడ్ నాట్ టు బీ సేమ్ వాల్యూ, యూ కెన్ చేంజ్ అనమాట. వాల్యూస్ అని చెప్పి మార్చుకోవచ్చు, అవుట్పుట్ కూడా చేంజ్ అయ్యేది. సో దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ అండ్ బిట్ వైజ్. మీకు అర్థమైంది అనుకున్నా. ఒక అర్థమైతే ఆ వీడియో మళ్ళీ చూడండి, లేకపోతే ఈ పీడిఎఫ్ చూడండి, మీకు ఈజీలీ అర్థమైపోయింది. మీకు కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను పీడిఎఫ్ది. లాజికల్ అండ్ ఆర్ నాట్ చూసారా, అవుట్పుట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. బిట్ వైజ్ యూజింగ్ బూలియన్ వాల్యూ. ఓకేనా, లాజికల్ బిట్ వైజ్కి అండ్ జార్ ఆర్ జార్ నాట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. దీస్ ఆర్ అబౌట్ లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్. థ్యాంక్ యూ.